पर्दा उठाया ట్రంప్ తాతకి థ్యాంక్స్ చెప్పాలి. ట్రంప్ పుణ్యమా అని మన దేశం జెండా కన్నా కూడా వేరే దేశం జెండాను చూస్తే పడి చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసింది. ఈ కమినిగాడు ప్రపంచంలో ఉన్న ముస్లింస్ అందరికి నూరు పోసిండు. కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి సపోర్ట్ చేయండి, ఇండియా వాళ్ళని తొక్కేస్తుంది అని చెప్పి. కానీ లాస్ట్ ఇయర్ వీడే ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ దేశంలోనే 30,000 మందిని చంపిండు. వీడు చెప్తాడంట మొత్తం ప్రపంచానికి. మళ్ళా వాడు ఆడోళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిండు తెలుసా? అక్కడ బయటకి హిజాబ్ లేకుండా రావద్దు, టైట్ బట్టలు వేసుకోవద్దు, జుట్టు మెడ చేతులు ఎప్పుడు కప్పుకొనే ఉండాలి, లేకపోతే 74 కొరడ దెబ్బలు, 13 ఏళ్ల అమ్మాయిలనే పెళ్లిలు కూడా చేసుకోవచ్చంట. ఇక అంతకన్నా చిన్నగా అంటే 5-6 years పిల్లలు ఉంటారు కదా, వీళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం కోర్టు కన్సర్న్ తీసుకొని చేసుకోవచ్చంట. ఆడోళ్ళు పశువులు లాంటోళ్ళు, అంటే గొర్రెలు ఆవులు ఉంటాయి కదా, అట్లాంటివి అన్నట్టు. అంటే మొగోడు వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్పితే వాళ్ళని మనుషుల్లాగా చూడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఇట్లాంటి వాడు చచ్చిపోతే అక్కడ ఇరాన్ లో ఆడోళ్ళు ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన దేశంలో ఆడోళ్ళు ఉన్నారు చూసారా కొంతమంది, వీళ్ళు మాత్రం అసలు ఏదో వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టు ఓ అని ఏడుపులు. ఇరాన్ లో షియా ముస్లిమ్స్ 8 కోట్ల మంది ఉంటే, దాని తర్వాత పాకిస్తాన్ లో 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు, ఇరాక్ లో 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు, ఇండియాలో కూడా 2.5 నుంచి 3 కోట్ల మంది షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 3 దేశాలల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ షియా ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నది ఇండియాలా. అండ్ ఇక్కడున్న షియా ముస్లిమ్స్ అందరికీ కూడా మేము ఇండియన్స్ అన్న ఫీలింగ్ కన్నా కూడా మేము షియా ముస్లిమ్స్, మేమంతా ఒక గ్రూపు, మేము ఒకటి అనే ఫీలింగ్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది. 2 రోజుల నుంచి అందరికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది, మన దగ్గర ఉన్న దేశద్రోహులకి కొంతమందికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బ్రెయిన్ వాషింగ్ లిటరేచర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ అన్ని విషయాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఇంకా సెక్యులర్ ఎరుపప్పలకు అర్థం కాకపోవచ్చు కానీ తలకాయల మెదడు ఉన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది.